ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, ఎనర్జీ వాస్తు నిపుణులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అలానే ప్రతి నక్షత్రం గురించి మాట్లాడేటప్పుడు జీవితాంతం వాళ్ళు పాటించాల్సిన పరిష్కార మార్గాలు కూడా సూచిస్తున్నారు కదా, మరి రోహిణి నక్షత్రం గురించి వివరిస్తారా? తప్పకుండా అమ్మా. రోహిణి నక్షత్రం అంటే చాలా అందమైన నక్షత్రము, అంటే అందమైన వాళ్ళని అర్థం. అందమైన నక్షత్రం, రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చూడడానికి చాలా అందంగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. మామూలుగా అందం కాదు, చాలా బ్రహ్మాండమైన అందం అనమాట. అమ్మాయిలైనా అబ్బాయిలైనా? అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అమ్మాయిలు చాలా ఎక్కువగా ఉంటారు. అమ్మాయిలకి చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తారు అన్ని విషయాల్లో. అంటే శరీరం అన్ని కూడా, శరీరం అంత ఆకృతి అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. అబ్బాయిలు వచ్చినప్పుడు కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. కానీ అమ్మాయిలు మాత్రం మీడియం సైజులో, ఒకే సైజులో అందంగా కనిపిస్తారు. అది అంత లావు కాదు, అంత సన్నము కాదు, అలాగని అలా ఉండదు. చక్కని పర్సనాలిటీస్ అంటారు చూడు, అలా అనమాట. చక్కగా చుక్కలాగా ఉంటారు అంటారు, అలాంటి అమ్మాయిలు అనమాట, బాగుంటారు. సో రోహిణి నక్షత్రం అంటే ఆ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. రాసాది ఈ రోహిణి నక్షత్రం 4 పాదాలు మనకి వృషభ రాశిలోనే ఉంటాయి. సో వృషభ రాశికి అధిపతి శుక్రుడు. సో అందుకని నక్షత్రాధిపతి చంద్రుడు, రాశాధిపతి శుక్రుడు. సో అంటే అందము, తర్వాత ఆకర్షణ రెండు కూడా ఉంటాయి. అలాగే కంఫర్ట్స్ కూడా, వీళ్ళ లైఫ్లో చాలా కంఫర్ట్స్గా ఉంటాయి. వీళ్ళ లైఫ్ ఎప్పుడు కంఫర్ట్గా నడుస్తుంది అనమాట. ఏ పనైనా చాలా సౌమ్యంగా సాఫ్ట్గా జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను కంఫర్ట్స్ అని చెప్పాను కదా, అంటే అందరికీ ఉంటుందా అంటే అందరికీ రోహిణి నక్షత్రము అయ్యి వాళ్ళు వృషభ రాశి, వృషభ లగ్నం అయితే నేను చెప్పిన పాయింట్స్ అన్ని మ్యాచ్ అవుతాయి. ఎందుకంటే అదే రాశి, అదే నక్షత్రం. ఇప్పుడు మనం చెప్పిన ప్రతి విషయంలోని నక్షత్రం లక్షణాలు అన్నప్పటికీ ఒక మనిషి నక్షత్రము, తర్వాత రాశి లక్షణము, తర్వాత లగ్నం, ఈ 3 కలిసి ఉంటాయి. సో నక్షత్ర లక్షణాలు 30% మ్యాచ్ అవుతాయి. ఒక రాశాధిపతి ఇచ్చే లక్షణాలు 30%, మళ్ళీ లగ్నాధిపతి ఇచ్చే లక్షణాలు 30%, అలా 90%. సో ఇక్కడ కూడా మీకు 100% రాదు రిజల్ట్, 90% వస్తుంది. సో మిగతా 10% ఎక్కడి నుంచి వస్తాయంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ పుట్టిన తేదీ, ఆ తేదీ ఒక నెంబర్ కాంబినేషన్ ఏవైతే ఉన్నారో వాళ్ళది, తర్వాత వాళ్ళ పెట్టిన పేరు, ఆ పేరు బలం, అదొక 5%, ఇదొక 5%, అదొక 5%, అలా కలిపితే 100% జీవితం. సో ఈ వీటిల్లో పేర్లో నెంబర్ బాగాలేకపోయినా, డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ సరిగా లేకపోయినా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, ఓడిదురుకులు ఖచ్చితంగా ఉంటాయి. అంటే గ్రహస్థితులు, రాశులు, జాతక ప్రభావం ఇవన్నీ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి కలియుగం కనుక, కలియుగంలో మనకు ఎక్కువ పేరుతోటి, తర్వాత పుట్టిన తేదీలతో ఇబ్బంది పడతాం కనుక అది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఒకప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ వాడుక లేనప్పుడు మన తెలుగు వాడికి ఉన్నప్పుడు ఈ నక్షత్ర ప్రభావాలు పర్టికులర్గా చక్కగా కనిపించేవి. ఎప్పుడైతే ఇంగ్లీష్ లెటర్స్లోకి వచ్చారో మనుషులది తత్వాలు మారిపోయి, సో ఈ లెటర్స్లో ఉన్న నెంబర్స్ కాంబినేషన్స్ మనమే పనిచేస్తుంటాయి. అలాగే ఇప్పుడు నక్షత్రాల్లో వచ్చేప్పుడు రోహిణి నక్షత్రం వాళ్ళు సో చాలా చక్కగా ఉంటారు, అందంగా ఉంటారు, తెలివైన వాళ్ళు, చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అది కాకపోతే చాలా మందికి ఏంటంటే ఈ రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కొంచెం గండాలు కూడా ఉంటాయి. అమ్మాయికైనా అబ్బాయికైనా? ఎవరికైనా ఉంటుంది, ఉంటుంది, ఎవరికైనా కొంచెం గండాలు ఉంటాయి. సో పుట్టిన 6 నెలలు కొంచెం గండం అంటారు, తర్వాత 8 ఏళ్ళు గండం అంటారు, తర్వాత 16 ఏళ్ళకి ఒక గండం అంటారు, 32 ఏళ్ళు ఒక గండం అంటారు. ఈ దాటితే వీళ్ళు బాగుంటారు అంటారు. సో వీళ్ళు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో నీట్గా చెప్పినట్టుగా 6, 8, 16, 32 అంటే ఈ 4 స్టేజెస్ ఏనా, లేకపోతే ప్రతి స్టేజ్ లోనూ వీళ్ళు కాస్త ఇబ్బంది? ఈ 4 స్టేజెస్ దాటాలి, అంతే, దాటాలి. పుట్టిన 6 నెలల వరకు శిశువుని జాగ్రత్తగా చూసుకోవాలి చెప్తారు. సో అందుకని మనం మామూలుగా చిన్నప్పుడు అయితే జాతకాలు వేసేవాళ్ళు కాదు, నక్షత్రం చెప్పగానే 6 నెలలు జాగ్రత్తగా చూసుకోండి అనేవాళ్ళు, అంతే, ఇంకా మిగతా ఏం చెప్పేవాళ్ళు కాదు. 6 నెలలు గడిచిన తర్వాత మళ్ళీ 8 ఏళ్ళ వరకు జాగ్రత్తగా చూసుకోమని చెప్పేవాళ్ళు. 8 ఏళ్ళ తర్వాత మళ్ళీ 16 ఏళ్ళ వరకు జాగ్రత్తగా చూసుకోవాలి, మళ్ళీ తర్వాత 32 ఏళ్ళ వరకు, అంతే. వీళ్ళకి అవి పెద్ద పెద్ద గండాలు వస్తాయంట. ఆ గండాలు అంటే ప్రాణగండాలు అంటారు వాటిని. సాధారణంగా అంటే ఎలాంటి గండాలు అయి ఉండొచ్చు? కొంతమందికి నీటి గండం అంటారు, ఇట్లా చూస్తూ ఉంటాం. ఇవి ప్రాణగండాలు కదా, ఎలాగైనా రావచ్చు, అందుకని జాగ్రత్తగా ఉండమని చెప్తారు. పూర్వం ఇవన్నీ చూసేవాళ్ళం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కలియుగ ప్రభావంలో మనం ఇంగ్లీష్ లెటర్స్లోకి వచ్చామో ఈ ప్రభావాలు తగ్గిపోయి, ఇప్పుడు ఒక పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇవి లక్షణాలు పెరుగుతున్నాయి. సో కానీ ఇవన్నీ ఉంటాయి. మన నక్షత్రం గురించి మాట్లాడుకుంటాం కనుక నక్షత్రానికి ఉండే లక్షణాలు, ఈ గండాల వల్లే చాలామందికి ఏంటంటే మాటలు సరిగ్గా రావు. చిన్నప్పుడు చాలామంది రోహిణి నక్షత్రం పుట్టిన వాళ్ళు చాలా ఇయర్స్కి మాట్లాడతారు. ఒక 6 ఇయర్స్కి 7 ఇయర్స్కి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చాలా లేటుగా మాటలు వస్తాయి, చాలా లేటుగా వస్తాయి మాటలు. కొంతమందికి అసలు మాటలే రావు, మాటలు కూడా లేకుండా మూగవాళ్ళగా ఉంటారు వాళ్ళు, అది కూడా ఉంటుంది ఇబ్బంది. కొంతమందికి మాటలు వస్తాయి కానీ స్పీడ్గా వస్తాయి, స్పీడ్గా టకటకటగా మాట్లాడడము, అది మనకు అర్థం అవ్వకుండా ఉండడము, ఇలా జరుగుతాయి. కొంతమందికి మాటల్లో కొంచెం నెత్తి వస్తుంటుంది, ఆ అక్షరాలు మింగేస్తూ మాట్లాడుతూ ఉంటారు.
కొంతమందికి. ఇంకా కొంతమందికి మాటలు ఏం మాట్లాడుతున్నారు అనే సంగతి మర్చిపోయి వాళ్ళు అంటే ఒక రకమైన అంటే మాటలు బాగుంటాయి కానీ వాళ్ళు కొంచెం మతిమరుపు అంటారు చూడు, చెప్పాల్సిన విషయం మర్చిపోతుంటారు. ఇంకా ఇంకోటి ఏదో ఏదో చెప్తుంటారు, అయ్యో నేను అనుకోలేదు మర్చిపోయింది మళ్ళీ చెప్తాను చూస్తే మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్ళి వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళి ఆలోచించుకొని వాళ్ళు ఆ విషయాలు తెలుసుకుంటుంటారు. సో ఇలాంటి లక్షణాలు కొంచెం ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి ఉంటాయి, కాస్త ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి వీళ్ళకి. ఉన్నాయి. మరి వీళ్ళకు పరిష్కార మార్గాలు ఏంటి? తప్పకుండా. సో మాటలు కొంతమందికి మాటలు చాలా చక్కగా ఉంటాయి, కొంతమంది మాట్లాడతారు చాలా సౌమ్యంగా చక్కగా మాట్లాడతారు. మాట తీరు ఎలా ఉంటుందంటే మనకి మనసుకి హత్తుకున్నట్టుగా ఉంటాయి మాటలు, చాలా చక్కగా ఈ విషయాన్ని విన్నవిస్తారు. కొంతమంది మాటలు బాగా వస్తే చక్కగా మాట్లాడగలుగుతారు, చక్కగా చెప్పగలుగుతారు, చక్కగా సింగర్స్ కూడా ఉన్నారు ఇందులో. ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు చక్కగా పాడగలరు. తర్వాత మంచి రచయితలు, మంచి కవిత్రులు, బాగా చక్కగా అంటే హాస్యంగా ఒకరి రాయాలి అంటే అది చక్కగా రాయగలరు. ఒక సన్నివేశాన్ని హాస్యంగా సృష్టించాలంటే వీళ్ళు సృష్టిస్తారు. అంత చక్కని యోగాలు ఉన్నాయి ఈ నక్షత్రం వాళ్ళకి. రోహిణి నక్షత్రం గల వారికి కాస్త ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏ దేవత ఆరాధన చేస్తే మంచిదంటారు? వీళ్ళు లక్ష్మీనారాయణ ఆరాధన లక్ష్మీనారాయణ ఆరాధన, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో లక్ష్మీ అష్టోత్తరం చదవడం కానీ, లక్ష్మీ సంబంధించిన లక్ష్మీ అష్టకం అంటే బాగా విష్ణువాసనం రాని వాళ్ళు ఒకవేళ చదవలేమంటే లక్ష్మీ అష్టకాన్ని చదువుతూ లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉంటే వీళ్ళకి మాట తీరు గురించే కాకుండా వీళ్ళు ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఓకే సార్, చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అంటారు. తొలగిపోతుంది. ఓకే. సో కొంతమందికి క్షేత్ర దర్శనం చాలా కలిసి వస్తుంది అంటారు. చూడండి, మనం ఆ దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత మంచి జరిగిందని చెబుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకు ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిదంటారు? దుర్గం ఆరాధించడం వల్ల వీళ్ళకి అనుకూలమైన పనులు జరుగుతూ ఉంటాయి ప్రతి విషయాల్లోని. ఏ విషయం అనుకుంటే అనుకున్నట్టుగా అమ్మవారు జస్ట్ అమ్మ తల్లి దుర్గా అంటే చాలు ఆ పని అవుతుంది అనమాట, అయిపోతుంది. ఓకే, జీవితాంతం ఈ పారాయణం చేస్తూనే ఉంటారు. లక్ష్మీ అష్టకం లక్ష్మీ అమ్మవారిని తలుచుకొని పూజ చేయాలి. క్షేత్ర దర్శనం మాత్రం దుర్గా అమ్మవారిది. దుర్గా అమ్మవారితో మా క్షేత్ర దర్శనం చేయాలి. అక్కడ నిద్ర చేయడం, అమ్మవారి దగ్గర పూజ చేయించుకోవడం, కుంకుమార్చన చేయించుకోవడం చేయడం వల్ల మంచిది. ఎంత ఎక్కువ చేయించుకుంటే అంత మంచిది అని చెప్తారు. చాలా మంచిది. మరి వీళ్ళకు కలిసి వచ్చే రంగు కావచ్చు, నంబర్ కావచ్చు, లేకపోతే వారం కావచ్చు, ఏది అని అంటే ఏం చెప్తారు? కలిసి వచ్చే రంగు ఎప్పుడు కలర్ వీళ్ళకి వైట్ కలర్. కలిసి వచ్చే వారం వచ్చే శుక్రవారం. శుక్రవారం చాలా బాగుంటుంది వీళ్ళకి, చాలా పని ఈజీగా ఫాస్ట్గా అవుతుంది పని. లక్కీ నెంబర్ అంటే? లక్కీ నెంబర్ వీళ్ళకి 1వ నెంబరు ప్లస్ 2వ నెంబరు 5వ నెంబరు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి 1కి ఇవ్వాలి, తర్వాత 2, తర్వాత 5. నక్షత్రానికి అనుకూలమైన నెంబర్లు ఇవి. అంటే ఇప్పుడు చంద్ర నక్షత్రం దాన్ని వైట్ కలరు, చంద్ర నక్షత్రం 2వ నెంబర్లు కలిసి వస్తాయని కాదు. వీళ్ళకి ఆ టైంలో వెళ్తే వీళ్ళు అసలుకి రోహిణి నక్షత్రం జాతకులు ఏంటంటే సెన్సిటివ్ మనసత్వాలు. ఒక మనిషి ఒక సిచ్యువేషన్ సెన్సిటివ్గా జరిగింది అనుకోండి, వీళ్ళు ఆటోమేటిక్గా అనుకున్నట్టుగా వాళ్ళు ఆగిపోతారు. అక్కడ సెన్సిటివ్గా ఇబ్బంది పడి ఫీల్ అవుతుంటారు. సో అందుకే స్ట్రాంగ్ ఉండాలి వీళ్ళకి, అగ్రెసివ్గా ముందుకు వెళ్ళాలి, సాధించుకుని రావాలి. అందుకని వీళ్ళకి ఏంటంటే 1వ నెంబరు బాగా కలిసి వస్తుంది, తర్వాత 5వ నెంబరు. సో అది ఆ పని అక్కడ సాధించుకుని రావాలి ఇంకా, అందుకని. సో అందుకని వీళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన నెంబర్స్ ఇవి, లక్కీ నెంబర్స్. రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలు. జై శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.